తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 100కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 100కు పైగా నామినేషన్లు ఇప్పటి వరకు దాఖలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కసరత్తు ఎలా కొనసాగుతోంది? ఈ రోజు లాస్ట్ డేట్ ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు ఈ రోజు లాస్ట్ డేట్ గడువు ముగిసింది. అయితే ఇప్పటికే 2 టీచర్ ఎమ్మెల్సీలు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియనైతే విజయవంతంగా ముగిసింది. అయితే 11వ తేదీ నాడు స్క్రూటినీ ఉంటుంది. అంటే నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్లు ఏమన్నా పొరపాట్లు ఉంటే వాటిని స్క్రూటినీలో తీర్చివేస్తారు. ఆ తర్వాత 14వ తేదీన విత్డ్రాలు ఉన్నాయి. 27 నాడు పోలింగ్ జరుగుతుంది. 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులు తామే గెలుస్తామని కాంగ్రెస్ సంబంధించిన ఈ రోజు నరేందర్ రెడ్డి కరీంనగర్ లో నామినేషన్ దాఖలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా అక్కడికే కదిలాయి. మంత్రులు కూడా అక్కడికే వెళ్లారు. అయితే అటు బీజేపీ చెప్తా ఉంది, ఇప్పటికే 3 ఎమ్మెల్సీ స్థానాలు మేమే గెలుచుకుంటాం, 1 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానం, అదేవిధంగా 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు మేమే గెలుచుకుంటామని బీజేపీ చెప్తా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా మేము సంవత్సర కాలంలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చాము, మేమే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీని కూడా మా మిత్రపక్షాలు కలిసి అన్ని మేము గెలుచుకుంటామని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ అయితే అధికారికంగా ఎవరు కూడా ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేయలేదు, టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా నామినేషన్ వేయలేదు. మొత్తానికి చూసుకున్నట్టయితే పొలిటికల్ టర్మ్ తీసుకుంది గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ. ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థులు పెట్టకపోవడం కారణము కేవలం బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేయడం వల్లనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు పెట్టలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా డమ్మీ క్యాండిడేట్లను పెట్టడం వల్ల బీజేపీ 8 ఎంపీలు గెలిచింది. ఇప్పుడు కూడా క్యాండిడేట్లనే పెట్టలేదు, ఎమ్మెల్సీ క్యాండిడేట్లు పూర్తిగా బీజేపీకి సపోర్ట్ చేయడానికి కూడా బీఆర్ఎస్ ప్రణాళిక రూపొందిస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రచారం చేసుకోబోతుంది. మొత్తం లోపాయికార ఒప్పందం చేస్తుంది. అటు బీఆర్ఎస్ బీజేపీ అనేది కూడా ప్రచారాన్ని ఇప్పటికే కాంగ్రెస్ ముమ్మరం చేసింది. మొత్తానికి చూసుకున్నట్టయితే దాదాపు 3 ఎమ్మెల్సీ స్థానాల నుంచి తెలంగాణ నుంచి దాదాపు 100కు పైగా నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తుంది. రేపు ఒక క్లారిటీ వస్తుంది. ఎన్ని స్క్రూటీన్లో నామినేషన్లు కొట్టుడు పోతాయి, ఎన్ని కంటిన్యూ అవుతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ కంటిన్యూ అయ్యే నామినేషన్స్ 14వ తేదీ వరకు విత్డ్రాలు ఉంటాయి. ఆ తర్వాత 27వ తేదీన పోలింగ్ ఉంటుంది. 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రియారిటీ వైజ్ ఓట్లు వేస్తారు. 1, 2, 3 ఇలా ఇప్పటికే పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. మొత్తానికి ఈ రోజుతో నామినేషన్ ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవచ్చు. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.